తెలంగాణలో గత 4 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మోక్షం లభించబోతోంది. ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న ఇంటి స్థలాలు, లేఅవుట్లలోని ప్లాట్లకు నిర్ణీత ఎల్ఆర్ఎస్ ఫీజుతో క్రమబద్ధీకరించేలా చర్యలు చేపట్టింది రేవంత్ సర్కార్. చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు రేవంత్ సర్కార్ మార్గదర్శకాలను విడుదల చేసింది. 3 నెలల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి అన్ని అర్హతలున్న ప్రాపర్టీలను క్రమబద్ధీకరించాలని డిసైడ్ అయింది. మరో 2-3 రోజుల్లో ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇండిపెండెంట్ ప్లాట్ల దరఖాస్తులను 3 దశల్లో, లేఅవుట్ల దరఖాస్తులను 4 దశల్లో పరిశీలించాలని ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఆయా ప్లాట్లు, లేఅవుట్లకు నిర్దిష్టమైన ఎల్ఆర్ఎస్ ఫీజులతో పాటు కాంపౌండ్ ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటి స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు గత సర్కార్ హయాంలో సుమారు 25,44,000 మంది దరఖాస్తు చేశారు. అయితే ఆ తర్వాత కోర్టుల్లో పలు కేసులు దాఖలు కావడంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పెండింగ్ లో పడింది. ఇండిపెండెంట్ ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారికి మాత్రం కోర్టు తీర్పునకు లోబడతామంటూ అఫిడవిట్ తీసుకుని అధికారులు అనుమతులు ఇచ్చారు. తాజాగా రేవంత్ సర్కార్ గత 2 నెలలుగా ఎల్ఆర్ఎస్ పై దృష్టి పెట్టి కసరత్తు చేపట్టడంతో ఇప్పుడు పరిస్థితి ఓ కొలిక్కి వచ్చింది. ముందుగా ఇప్పటికే వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో అధికారులు గుర్తిస్తారు. ఒకవేళ ఆ ఆస్తులు నిషేధిత జాబితాలో ఉంటే మాత్రం వాటి గురించి దరఖాస్తుదారులకు సమాచారం అందిస్తారు. మిగిలిన దరఖాస్తులను రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారుల బృందం పరిశీలిస్తుంది. నాలాలు, చెరువులు, వారసత్వ సంపద, సిక్కం, దేవాదాయ, ఇనాం తదితర కోణాల్లో భూములను పరిశీలించి అభ్యంతరాలను నమోదు చేస్తారు. ఏ అభ్యంతరం లేని ఇంటి స్థలాలు, లేఅవుట్లలో నిబంధనల మేరకు ఉన్న వాటికి నిర్ధారిత ఫీజు చెల్లించాల్సిందిగా నోటీసులు ఇస్తారు. నిబంధనల మేరకు లేని దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఎల్ఆర్ఎస్ 3వ దశలో అర్హత ఉన్న దరఖాస్తుదారులు ఫీజు చెల్లించినట్లు నిర్ధారించాక క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తారు. క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీ చేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.